సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన మహానీయుడు అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టులో ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనగల్ల నారాయణ ఇతర కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆ ఆశ సాధన కోసం మొట్టమొదటిగా నినందించి 1953వ సంవత్సరంలో 58 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగ స్ఫూర్తితో 2006 డిసెంబర్ 15వ తేదీన మచిలీపట్నం పోర్టు సాధనకు ఉద్యమం ప్రారంభించామని, ప్రస్తుతం మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వచ్చే సంవత్సరం చివరి నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అమరుడై మరణించినప్పటికీ ఆంధ్రుల హృదయాల్లో శాశ్వతంగా జీవించే ఉన్నారని పేర్కొన్నారు. భాష ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆ రోజున పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప త్యాగమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, కూటమి నాయకులు బండి రామకృష్ణ, కొనకల్ల బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆత్మార్పణ దినోత్సవంగా మనం చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు తెలుగువారందరూ కూడా మద్రాసీలుగా పిలువబడుతూ ఉన్నారు. తెలుగువారికంటూ ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి మొట్టమొదట నినదించి మరి ఆమరణ నిరాహార దీక్షకి 1953 అక్టోబర్ మాసంలో ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. దాదాపు 58 రోజుల పాటు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన డిసెంబర్ 15వ తారీఖున ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి ఆనాడు జరిగినటువంటి సంఘటనని మనం చదువుతూ ఉంటే మనసు కలిచివేస్తూ ఉంది. ఎందుకంటే ఆ బాడీ తీయటానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంటే అంత కసిగా ఆయన ఈ ఉద్యమాన్ని నడిపించాలని చెప్పి చేసినటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగువాడైనా కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టేవాళ్ళు. ఇవాళ అటువంటి మహనీయుడిని, ఆ త్యాగ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ అటువంటి మహానాయకుడికి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తెలుగువాడు తీసుకోవాలి. ఎక్కడ ఆంధ్రులంతా కూడా అమరజీవి అంటారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటారు. అంటే మరణించినా కూడా శాశ్వతంగా జీవించే ఉంటాడు ఆయన. అమరుడైనా కూడా ఆంధ్రుల హృదయాల్లో అతను జీవించే ఉంటాడు. ఆయన ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి. తమిళనాడుని ఆంధ్రాని కలిపి ఒక రాష్ట్రంగా చేసి మనకి క్యాపిటల్ని మద్రాసులో పెడితే మన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని మరి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి, చాలామంది నిరాహార దీక్షలు చేస్తారు. నిరాహార దీక్షలో ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన అందుకే అమరుడయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు. వైశ్య కులంలో పుట్టి కూడా వైశ్య కులంలో త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన. నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అంటే దాని అర్థం చేసి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతికి స్థానిక జిల్లా కోర్టు సెంటర్లో పెద్దలు, గౌరవనీయులు మినిస్టర్ గారు, అలాగే నారాయణ అన్నయ్య గారు, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులందరూ కూడా వచ్చి చాలా గొప్పగా ఇవాళ నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా సరే అందరి హృదయాల్లో మరి ఇంకా బతికున్నటువంటి నాయకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకు అలా బతికున్నారంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుడు. మనం మాటలు చెప్తాం కానీ అంత ఒక రోజు ఉపవాసం ఉండటమే కష్టం.
అలాంటిది ఇవాళ మరి అంత త్యాగాలు చేయటం అంటే సామాన్యం కాదు. ఆ రోజుల్లో గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే మరి అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మన యొక్క దేశం కోసం ప్రాణాలని ప్రాణంగా పెట్టారు, కుటుంబాలను వదిలారు. ఇవాళ పరిస్థితులు మనం చూస్తున్నాం కనుక మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళలాగా ఓపికగా వాళ్ళలాగా దేశభక్తితో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర బాధ్యత నీటి సంఘ అధ్యక్షులపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గంలోని నూతన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, వెంకట్రామ్ నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్లలో నిర్వీర్యమైన ఇరిగేషన్ వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు సాగునీటి సంఘాల ప్రతినిధులు గణనీయమైన పాత్ర పోషించాల్సిన బృహత్తర బాధ్యతను అంకిత భావంతో నిర్వహించాలన్నారు. సాగునీటి సంఘ అధ్యక్షులు రైతు సేవకులుగా తమ బాధ్యతలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న సూచనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సాగునీటి కొరతతో నష్టాలు, కొన్ని చోట్ల అధిక వర్షాలతో నష్టాలు, ఈ విధంగా కష్టాల కడగడం మధ్య వ్యవసాయం చేసే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మనందరి యొక్క బాధ్యత అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వే కాకుండా వ్యవసాయ రంగానికి మళ్ళా జవాబు జీవం కలిపే విధంగా పనిచేయాల్సిన అవసరం అందరికీ. దాదాపు 10 సంవత్సరాల క్రితం మనకి సాగునీటి సంఘాలు ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలు లేవు. మళ్ళా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని కూడా ప్రభుత్వం తర్వాత మళ్ళా ఈ సాగునీటి సంఘాలకు వాళ్ళ పునరుజ్జీవం కల్పించాలని మాత్రం మనందరం గుర్తించాల్సిన అవసరం అంటే అందరికీ మాత్రం సాగునీటి సంఘాలు లేకపోవడం వల్ల జరిగిన నష్టం చూసాం, సాగునీటి సంఘాల వల్ల లాభం చూసాం. గత 5 సంవత్సరాలుగా సాగునీటి సంఘాలు లేకపోవడంతో ఎక్కడ కూడా కాలువలు కానివ్వండి, పొదుపు కాలువలు కానివ్వండి, వాటి నిర్వహణ విషయంలో ఎంత నిర్లక్ష్యం జరిగిందో. ఇంకొకటి మనకేంటంటే మొత్తం మీద కృష్ణా నది మీద చివరి ప్రాంతం సముద్ర తీర ప్రాంతం, మనకి నీటి సమస్య కానీ ఈ పొలాల మీద చాలా ఇబ్బంది. మనకి ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు పోరాటాలు చేయటం, కొన్ని భూములకి నీరు అందకపోవటం, ఇలాంటి అనేక కార్యక్రమాలు గతంలో చూసాం. గత 5 సంవత్సరాలు ఈ నీటి సంఘాలు లేకపోవటం, ఇవన్నీ లేకపోవటం వల్ల రైతులు మరింత ఇబ్బంది పడి అసలు సమస్యని మేము ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గరికి అడగాలి అనే అర్థం కాని పరిస్థితి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ నీటి సంఘాలను మళ్ళీ మనం పెట్టాలని చెప్పి ఈరోజు వారు ఈ నీటి సంఘ ఎన్నికలను పెట్టడం, ఇది కేవలం ఒక నామినేటెడ్ పదవులాగా ఏదో మనం రాసి పంపించేయడం కాదు. ఎన్నికల లాగా మనం ఏంటంటే ఎన్నుకోవటం, వారికి బలపరచడం, దానికి ష్యూరిటీగా సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక ఎన్నికల్ని ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ప్రజల నుంచి రావాలి ఇది అనే ఒక ఆలోచనతో ఈరోజు వారు దీన్ని ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వం లాగా కేవలం నామినేటెడ్ లాగా రాసేసే విధంగా కాకుండా ప్రజల నుంచి రావాలి అనే ఒక ఆలోచనతో వారు ఈరోజు ఇది చేసినందుకు వారికి ప్రత్యేకమైన తీసుకొచ్చి 98లో అనుకుంటా ఎన్నికలు జరిగాయి. ఇది 4వ ఎన్నిక. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు జరిగాయి. మరి అట్లానే విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఎన్నికలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్నికలు ఏకపక్షంగా
రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని పెట్టి మనం ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో మంచి చెడు ఆలోచించకుండా రద్దు చేయడం జరిగింది. మరి మనం చాలా ప్రశాంతంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా నిన్నటి ఎన్నికల్లో ఎంతో ప్రశాంతంగా ఎక్కడా గొడవలు లేకుండా కూటమి ప్రభుత్వంలో 50-50% అన్నట్టుగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అవుతా నిన్న ఎన్నికలు జరిపించుకోవడం జరిగింది. మరి కొంతమంది ఈ ఎన్నికల్లో జనసేన మిత్రులు కానివ్వండి, టీడీపీ మిత్రులు కానివ్వండి, పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు అమరజీవికి ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకై నిరాహార దీక్ష చేసిన ప్రాణాలు అర్పించిన అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడాడు. పొట్టి శ్రీరాములు అంకుటిత దీక్ష అందరికీ ఆదర్శంగా కావాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అశువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడయ్యాడు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిలార్ దాదా, లంకే వెంకటేశ్వరరావు, గాజుల భగవాన్, ఎస్ఎన్ గుప్తా, బొర్రా విఠల్ తదితరులు పాల్గొన్నారు. 72వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ మచిలీపట్నం కార్యాలయంలో మన పార్టీ అధ్యక్షుల వారు దాదా గారి ఆధ్వర్యంలో జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గురించి తలుచుకోవాలంటే, ఆయన చెప్పుకోవాలంటే, ఆయన 48 రోజులు ఆయన నిరాదీక్ష చేసి మన యొక్క సమైక్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆ రోజు కర్నూలులో ఉంటే, కర్నూలు నుంచి మద్రాసు వెళ్ళి హైదరాబాద్ను కూడా నైజాం నవాబుల చేతిలో నుంచి కూడా మనందరం కలిసి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని వదులుకొని ఆ రోజు మన యొక్క హైదరాబాద్ని మన యొక్క స్టేట్లో కలుపుకొని మద్రాసుని వదులుకొని ఆ యొక్క హైదరాబాద్ని కలుపుకోవడం జరిగింది. ఆయన ఆశల వల్ల ఈరోజు చాలా కాలం దాకా కూడా హైదరాబాద్ మనం కలిసి ఉన్నాం. దురదృష్టవశాత్తు ఒక తెలంగాణ మనం విడిపోయడం జరిగింది. కాబట్టి ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయని చెప్పి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే మాకైతే వయసు చాలదు. ఎందువల్లంటే ఆయన నాడు చేసిన త్యాగాలు కానివ్వండి, ఆయన ఆంధ్ర రాష్ట్రాని కోసం మరి ఆయన ప్రాణాలని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క ఏదైతే ఆశయాలు ఉంటాయో ఆశయాలన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా నెమరు వేసుకోవాలి. ఎవరికి వాళ్ళు స్వార్థానికి వెళ్ళేటటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఆ రోజు ఆయన ఏమి ఆశించకుండా కుటుంబ సభ్యులు ఎంత ప్రాధాన్యపడినా కూడాను ఆయన చేసినటువంటి ఏదైతే మరి ఆయన ఏ బాటలో నడవాలనుకున్నా ఆ బాటలోనే ఆయన నడిచి ఆయన ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆయన యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన అనుసరించేటటువంటి విధానాలు కానివ్వండి, భావితరాలైనటువంటి ఈనాటి యొక్క మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే ఈయన యొక్క జీవిత చరిత్రని ప్రతి స్కూల్స్లో కూడాను ప్రవేశపెట్టాలి. ఎందువల్లంటే ఇవాళ మర్చిపోతున్నాం. పొట్టి శ్రీరాములు గారు ఏంటి, అటువంటి మహోన్నత వ్యక్తులు కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలామందికి. అమరజీవి గౌరవనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నివాళులు సందర్భంగా మరి గౌరవనీయులు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆర్య వైశ్యుడు అయినప్పటికీ ఆయన
ఏ జాతి కోసము కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశం ఉండాలి, భారతదేశం అంటే ఏదో కాకుండా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ప్రత్యేకంగా పోరాటాలు చేసి మరి స్వచ్ఛందంగా 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనకు తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గౌరవనీయులు అమరజీవులు పొట్టి శ్రీరాములు గారు. వారి నివాళి సందర్భంగా ఈరోజు చింతగుంటపాలెంలోని శ్రీదేవి గంగనమ్మ ఆలయం సంబరాలు ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. చింతగుంటపాలెంలోని శ్రీదేవి గంగనమ్మ ఆలయం సంబరాలు ఘనంగా ముగిశాయి. చింతగుంటపాలెం గంగనమ్మ ఆలయంలో అమ్మవారి సంబరాలు ముగిశాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అన్నకుంభం వేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పాలక వర్గం కార్యక్రమాలు పర్యవేక్షించారు. స్థానిక చింతకొండపాలెంలో వేచేసి ఉన్న శ్రీదేవి గంగనమ్మ అమ్మవారి దీపారాధన మహోత్సవం అనంతరం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. అలాగే ఈ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడానికి అందరూ కలిసి కట్టడిగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. చింతకొండపాలెంలో ఎంతో పురాతనమైన దేవస్థానం ఇది. 11 రోజుల పాటు జరుగు పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. 11 రోజుల పాటు జరుగు పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా పైడమ్మ తల్లి శనివారం బందర్లో ప్రత్యేక అలంకరణ పూర్తి చేసుకుని శనివారం రాత్రి పట్నంలోని పురవీధులు ఊరేగింపుగా తిరుగుతూ ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకుంది. రెండో రోజు ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ కనపడింది. 24వ తేదీతో ఈ జాతర మహోత్సవాలు ఉన్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తిక్కశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆత్మర్పణ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని నేతాజీ మిత్ర మండలి సభ్యులు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నేతాజీ మిత్ర మండలి సభ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు. మహాత్మా గాంధీ ప్రభావంతో పొట్టి శ్రీరాములు ఉప్పు త్యాగగ్రహం, క్విట్ ఇండియా వంటి స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారని, దేశం పట్ల ఆయనకున్న భక్తి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో దూలిపాల శ్రీరామచంద్రమూర్తి, కొత్తగుండు రమేష్, హరికృష్ణ, కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడడానికి కారకులు ప్రాణ త్యాగం చేసి మనందరికీ కూడా ఆంధ్రుల గౌరవం కాపాడిన వ్యక్తి ఎవరంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మెడ్రాసులో మరి భారతదేశంలో తెలుగుదేశం వారికి సరైన గౌరవం లభించలేదని, అలాగే మనంతా కూడా మెడ్రాసు రాష్ట్రంలో కలిసి ఉండడం వల్ల మెడ్రాసీలు అని పిలిచేవాళ్ళు. ఆ రకంగా మనకి అవమానాలు జరుగుతూ ఉంటే సహించలేక పొట్టి శ్రీరాములు గారు మెడ్రాసు వెళ్ళి అక్కడ బుల్సు సామూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 58 రోజులు నిరాటంకంగా ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఆ రకంగా ఆయన శరీరం అంతా కూడా దుర్గంధ భూయిష్టమైపోయి మరి చాలా పుళ్ళు పడిపోయి చాలా దుర్వాసన కొట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన మరణం సంభవించింది. అప్పుడు కానీ కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి రాజాజీ కానీ నెహ్రూ కానీ వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచేప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్తామని ప్రకటించాక శాంతియుతంగా ఉద్యమం శాంతియుతంగా అడిగారు. ఆ రకంగా 58 రోజులు ఉద్యమం చేస్తే మెడ్రాసులో ఉన్న ఆంధ్రులు ఎవరు కూడా ఎవరైనా వెడితే మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి
రాజాజీ హెచ్చరిక చేస్తే ఒక్క ఆంధ్రుడు కూడా రాలే. గారు వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆ మహనీయుడు మార్చి 16, 1901 గురవయ్య గారు మహాలక్ష్మమ్మ గారుల పుణ్య దంపతులకు మద్రాసు జార్జి టౌన్ అనాపిల్ల వారి వీధిలో 165 ఇంటి నెంబర్లో జన్మించాడు ఆ మహనీయుడు. విద్యాభ్యాసం చేసిన తర్వాత కొన్నాళ్ళు రైల్వేలో గార్డు ఉద్యోగం చేశారు. ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో ఆ ఉద్యోగానికి ఇమడలేక మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అనేక ఉద్యమాల్లో పాల్గొని ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత మన ఆంధ్రుల హక్కులకి భంగం కలుగుతుందని, ఆంధ్రులు వెనుకబాటు అవుతున్నారని, ఆంధ్ర రాష్ట్రానికి వెనుకబాటు అవుతుందని చిన్నచూపు చూస్తున్నారు. ఇండస్ట్రీస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమిళనాడే జరుగుతుంది, ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని ఆయన భావించి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన అసలుబాసి అమర్జీవ్ అయ్యాడు. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి గురించి చరిత్రలో తెలుసు, పుస్తకాల్లో రాసి ఉంది. అందరూ పుస్తకాల పాఠాలు ఈ మధ్య తీసేశారు కొత్త నాయకులు వచ్చేసి. ఆ మహానుభావుల గురించి మా చిన్నప్పుడు ఆయన పాట ఉండేదండి. ఆ పాటలు ఆయన గురించి జీవిత చరిత్ర అంతా రాశారు. అవన్నీ కూడా చదివేవాళ్ళం. అటువంటి మహనీయుడు చనిపోయి 72 సంవత్సరాల రోజుకి ఆ రోజు 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆంధ్ర గురించి ఆయన ఎంతో కష్టపడిన వ్యక్తి, మహనీయుడు, మహానుభావుడు. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనం చేస్తున్నాం. మనకెంతో అదృష్టం ఉండబట్టే ఆయన మహానుభావుని గుర్తుంచుకుని ఈరోజు మన బందరపట్నం ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా మన నేతాజీ మఠం తాలూకా మన దూలిపాల శ్రీరామచంద్రమూర్తి గారు, ఐటీ కాలేజీ రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మన పెద్దలు మర్చిపోకూడదు. ప్రిన్సిపాల్ గారిని తెలుసు కదండి, ఆయన అందరూ కూడా పిల్లలకి అలాగే చెప్తారో అలాగే ఆయన పెద్దలు చేసిన కార్యక్రమం మర్చిపోకూడదని గుర్తు చేసుకుని ప్రతి కూడా నేతాజీ మఠం తరఫున మేము ప్రతి కార్యక్రమం చేస్తానంటాం. ఇది ప్రజలందరికీ కూడా రేపు పొద్దున్న అందరి గురించి మర్చిపోకూడదు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కలకలం సృష్టించింది. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 సంవత్సరాల బాలిక మిస్సింగ్ కలకలం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం వరకు తల్లి వద్ద ఆడుకుంటున్న బాలిక తర్వాత కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అవనిగడ్డ లంకమన్య కాలనీకి చెందిన ఆవుల గోపి కొండాలమ్మల కుమార్తె దివ్య కనిపించకుండా పోయింది. అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాస్ నేతృత్వంలో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా బాలికను తీసుకొని వెళ్లారా లేక దివ్య ఇంటికి దగ్గరలోని పంట కాలువలో పడిపోయిందా అనే దిశలో విచారణ చేపట్టారు. బాలిక కనిపించకుండా పోయి 2 రోజులు అవుతోంది. వాయిస్ ఓవర్ 8. 2 గంటల వరకేమో పిల్ల నా దగ్గర ఉంది. నేను ఆ పక్క నుంచి ఆ పక్క వెళ్ళేలోపు ఈ పక్క నుంచి పక్క వచ్చేలోపు పిల్ల 2 లోపల పిల్ల కనపడలేదు, చేయలేదు. మరి పిల్ల కొంచెం ఎంతో ప్రయత్నించాము. ఆ రోడ్లు ఎత్తిగాము, ఈ రోడ్లు ఎత్తిగాము, చెంట చుట్టూ తిరిగాము. ఎవరైనా చూస్తేనేమో ఎవరు అడిగినా మేము చూడలేదు అంటున్నారు. మరి ఒక ఆమె చూస్తేనేమో మా పిల్లల్ని చేపెట్టుకొని తీసుకెళ్తున్నాడు అంటున్నారు. ఆమె ఎంతవరకు మాకు తెలుసు, కానీ మరి పిల్ల ఎట్టెళ్ళిందో ఏమైందో ఎవరు తీసుకెళ్ళలేదా అనేది నమ్మకానికి మాకు లేదు. మరి వీళ్ళు ఎట్టా కూడా చూపిస్తారని మేము మీద భారం వేసి ఉన్నాం కాబట్టి మీరు ఏదో ఒకటి చూపించని అన్నాం. ఇంతకుమించి మేము ఏం చేయలేము. మేము తల్లి అవుతాం. మరి పిల్ల ఎక్కడైనా కనపడితే కనుక మా పిల్లని మాకు తెచ్చియండి. 2 చేతులు దండం పెడుతున్నాను. నాకు చిన్న నాగయలంక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాగయలంక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధులు వెంట పొట్టి శ్రీరాములు అమరహే అంటూ నినదిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రముఖ డాక్టర్ బాసు ప్రతాప్, ఇరిగేషన్ ఏఈ పొన్నూరు రవితేజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణదానం చేసి గొప్ప వ్యక్తి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని ఆదేశించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు చట్ట సాంబశివరావు, చిట్ట వీరన్న, పూర్ణయ్య, తాడికొండ సత్యనారాయణ, వంకాయల రాజేష్, చిట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు గారికి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్ పొట్టి శ్రీరాములు గారికి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.